మా ఛానల్కు స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం ఢిల్లీ సుల్తానుల కథలోకి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్కారం. దాదాపు 320 ఏళ్లపాటు అంటే 1206 నుండి 1526 వరకు ఉత్తర భారతదేశాన్ని 5 రాజవంశాలు పాలించాయి. ఈ కాలం మన దేశ చరిత్రను, సంస్కృతిని, ముఖ్యంగా కట్టడాలను ఎలా మార్చిందో చూద్దాం. అవును, ఇది కేవలం రాజులు, యుద్ధాలు గురించి మాత్రమే కాదు. ఇదొక కొత్త పరిపాలన వ్యవస్థ, ఒక కొత్త సంస్కృతి పుట్టుకకు సంబంధించిన కథ. బానిసలుగా మొదలై చక్రవర్తులుగా ఎదిగారు. సరిగ్గా. చివరికి మొగలుల చేతిలో పతనమైన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి. సరే, ఆ 5 వంశాలు బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ మరియు చివరిగా లోడీ వంశం. మొదట ఈ బానిస వంశం అనే పేరు వినడానికే కొంచెం వింతగా ఉంది. ఎందుకలా పిలుస్తారు? ఎందుకంటే దీని వ్యవస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ ఘోరీకి ఒక బానిస సైనికుడు. ఓ, ఆశ్చర్యకరంగా ఆ తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్, బాల్మన్ వంటి గొప్ప పాలకులు కూడా వారి జీవితాలను బానిసలుగానే మొదలుపెట్టారు. అందుకే చరిత్రకారులే దీనికా పేరు పెట్టారు. సరే, ఐబక్ పాలన లాహోర్ నుండి మొదలైంది గదా? అవును, లాహోర్ రాజధానిగా మొదలుపెట్టాడు. ఢిల్లీలో కువత్ ఉల్ ఇస్లాం అనే మజీదును, అలాగే మనం చూసే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాని అతని ముగింపు చాలా నాటకీయంగా జరిగింది. అంటే యుద్ధంలో చనిపోలేదా? లేదు, అదే విచిత్రం. అతను చౌగాన ఆడుతూ, అంటే ఈనాటి హార్స్ పోలో లాంటిది. ఓ, ఓకే, పోలో. ఆ ఆట ఆడుతూ గుర్రం మీద నుండి పడి చనిపోయాడు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి పునాది వేసిన వ్యక్తి అంత సాధారణంగా చనిపోవడం ఆశ్చర్యమే. నిజమే. ఐబక్ తర్వాత ఈ వంశానికి అసలైన పునాది వేసింది ఇల్టుట్మిష్ అంటారు. అతని ప్రత్యేకత ఏంటి? ఇల్టుట్మిష్ ఒక దూరదృష్టి ఉన్న పాలకుడు. మొదటిగా అతను రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు. అది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన నిర్ణయం. రైట్. కాని అతని అసలైన మేధస్సు ఆర్థిక సంస్కరణల్లో కనిపిస్తుంది. ఊరికే నాణేలు ప్రవేశపెట్టలేదు, ఒక రకంగా ఆర్థిక విప్లవం లాంటిది. ఆర్థిక విప్లవమా? అవును. అంతకుముందంతా వస్తు మార్పిడి పద్ధతి లేదా రకరకాల నాణేలతో గందరగోళం. అతను టంకా అనే వెండి నాణ్యాన్ని, జితల్ అనే రాగి నాణ్యాన్ని ప్రామాణికంగా తీసుకొచ్చాడు. అంటే ఇది ఒక రకంగా దేశమంతటికి ఒకే కరెన్సీని తీసుకురావడం లాంటిదా? ఖచ్చితంగా. ఇది ఒక చిన్న మార్పులా కనిపించినా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ఇది చాలా కీలకమైన అడుగు. ఓకే. దీంతోపాటు అతను తుర్కాన్ని చెహల్గాని లేదా చాలీసా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చాలీసా అంటే 40 మంది అత్యంత శక్తివంతమైన టర్కిష్ సర్దారుల కూటమి. ఆ తర్వాత రజియా సుల్తానా వచ్చారు, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. ఆమె పాలన ఎక్కువ కాలం సాగకపోవడానికి కారణం ఈ చాల్గానియేనా? అవును. అసలు సమస్య కేవలం ఆమె మహిళ కావడం మాత్రమే కాదు. ఆ చాలీసా అనేది ఒక నీడ ప్రభుత్వం లాంటిది. షాడో గవర్నమెంట్. సుల్తాన్ ఎవరుండాలో ఎవరుండకూడదో నిర్ణయించే శక్తి తమకే ఉందని వాళ్ళు భావించారు. వాళ్ళొక రకంగా కింగ్ మేకర్స్. ఓ, అంటే వాళ్ళ అహంగపదిందన్నమాట. ఖచ్చితంగా. రజియా వారిని కాదని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టడంతో అది వారి అధికారానికి ప్రత్యక్ష సవాలుగా మారింది. అందుకే ఆమెను ఎలాగైనా గద్దె దించాలని చూశారు. ఈ వంశంలో మరో ముఖ్యమైన పాలకుడు బాల్బన్. అతని రక్తం మరియు ఇనుము విధానం, అదే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, అది ఈ చహల్గానీకి వ్యతిరేకంగా వచ్చిందా? సరిగ్గా పట్టుకున్నారు. బాల్బన్ ఒకప్పుడు ఆ చహల్గానీలోనే సభ్యుడు. అందుకే వారి శక్తి ఏంటో, వారి ప్రమాదమేంటో అతనికి బాగా తెలుసు. ఓకే. సుల్తాన్ అధికారం నిలవాలంటే ఈ కూటమిని నాశనం చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అధికారంలోకి రాగానే ఆ చహల్గాని వ్యవస్థను రద్దుచేసి తిరుగుబాట్లను ఉక్కుపాదంతో అణుచివేశాడు. సుల్తానంటే దేవుని నీడలాంటివాడని చాటి చెప్పటానికి దర్బార్లో సిజ్దా అంటే సాష్టాంగ నమస్కారం, పైబోస్ అంటే పాదాలను ముద్దాడటం వంటి కఠినమైన పర్షియన్ సాంప్రదాయాలను ప్రవేశపెట్టాడు. ఒక్క నిమిషం. ఇది సుల్తాన్ గౌరవాన్ని పెంచుండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో, సర్దారుల దృష్టిలో అతన్ని ఒక నియంతగా చూపించలేదా? ఇది లాభం చేసిందా, నష్టం చేసిందా? మంచి ప్రశ్న. స్వల్పకాలంలో ఇది ఖచ్చితంగా మేలు చేసింది. సుల్తాన్ అంటే భయం, గౌరవం రెండూ ఏర్పడ్డాయి. కాని దీర్ఘకాలంలో ఇది సుల్తాన్కు, సర్దార్లకు మధ్య దూరాన్ని పెంచింది.
అవును. బాల్బన్ తర్వాత వచ్చిన బలహీనమైన పాలకులు ఆ రక్తం మరియు ఇనుము విధానాన్ని కొనసాగించలేకపోయారు. దీంతో సర్దార్ల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు మొదలైంది. ఆ రాజకీయ అస్థిరత మధ్య ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది. వారే ఖిల్జీలు. అవునవును, సరిగ్గా అదే జరిగింది. బానిస వంశం పతనం ఖిల్జీల ఆవిర్భావానికి దారితీసింది. వీరిలో అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చాలా విన్నాం. అతని ఆర్థిక సంస్కరణలు ఆ కాలానికి చాలా విప్లవాత్మకమైనవి అంటారు. విప్లవాత్మకం అనడం కన్నా సాహసోపేతమనడం కరెక్ట్. అల్లావుద్దీన్ ఒక పకడ్బందీ మార్కెట్ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అంటే మార్కెట్ కంట్రోల్. అవును. దానికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను, మార్కెట్ ఇన్స్పెక్టర్లను నియమించాడు. వారి పని ఒక్కటే, ఏ వ్యాపారి కూడా నిర్ణయించిన ధర కన్నా ఒక్క పైసా ఎక్కువగా అమ్మకూడదు. ఈనాటి ఎంఆర్పి లాంటిదా? ఒక రకంగా అంతే. కాని అతను దాన్ని చాలా కఠినంగా అమలు చేశాడు. తూకంలో మోసం చేస్తే ఎంత తక్కువ తూకం వేశారో అంత మాంసాన్ని ఆ వ్యాపారి శరీరం నుండి కోయించేవాడట. భయంకరంగా ఉంది. అసలు ఎందుకంత కఠినంగా నియంత్రించాల్సొచ్చింది? దానికి ఒక కారణముంది. అతను ఒక పెద్ద స్థాయి సైన్యాన్ని పోషించాలనుకున్నాడు. స్టాండింగ్ ఆర్మీ. అవును, సైనికులకు నగదు రూపంలో జీతాలిచ్చిన మొదటి సుల్తాన్ ఇతనే. వారికి తక్కువ జీతమిచ్చినా మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటే వారు సుఖంగా జీవించగలరు. అందుకే ఈ మార్కెట్ నియంత్రణ. ఓహ్, లాజిక్ ఉంది. సైన్యంలో మోసాలను అరికట్టడానికి దాగ్ అంటే గుర్రాలకు ముద్ర వేయడం, చెహ్రా అంటే సైనికుల వివరాల నమోదు, ఈ పద్ధతులు కూడా తెచ్చాడు. విజయాల పరంగా గుజరాత్, రాజస్థాన్లను గెలవడమే కాకుండా తన సేనాని మాలిక్ కాఫూర్ను దక్షిణ భారతదేశంపైకి పంపి మదురై వరకు తన అధికారాన్ని విస్తరించాడు. ఇక ఖిల్జీ తర్వాత తుగ్లకులు. వీరిలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు వినగానే అతని పిచ్చి ప్రయోగాలు గుర్తొస్తాయి. నిజంగా అతను పిచ్చివాడా, లేక అతని ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకున్నారా? చరిత్రకారులు అతని విరుద్ధ లక్షణాల మిశ్రమం అని పిలుస్తారు. అతను తన కాలం కంటే చాలా ముందు ఆలోచించాడు, కాని అతని ప్రణాళికలు అమల్లో ఘోరంగా విఫలమయ్యాయి. ఉదాహరణకు రాజధాని మార్పు. అవును, ఢిల్లీ నుండి దేవగిరి అంటే దౌలతాబాద్కి మార్చడం. సామ్రాజ్యానికి మధ్యలో ఉండటం వల్ల అది వ్యూహాత్మకంగా మంచి ఆలోచనే. కాని ప్రజలందరినీ ఒక్కరినీ వదలకుండా బలవంతంగా 1500 కిలోమీటర్లు నడిపించడం అదొక భయంకరమైన నిర్ణయం. అతని టోకన్ కరెన్సీ ప్రయోగం కూడా అంతే కదా? ఒక్క నిమిషం. టోకన్ కరెన్సీ అనేది ఈరోజు మనం వాడుతున్న పేపర్ కరెన్సీకి మూలంలాంటిది కదా? అవును. అంటే ఆలోచన మంచిదే, కానీ 14వ శతాబ్దంలో అమలు చేయడం చాలా తొందరపాటి నిర్ణయమా? అసలు సమస్య ఆలోచనలో ఉందా, లేక దాని అమల్లో ఉందా? అద్భుతమైన పాయింట్. సమస్య ఆలోచనలో కాదు, అమలులోనే ఉంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వెండికి కొరత ఏర్పడింది. అందుకే వెండి నాణేల విలువకు సమానంగా రాగి, కంచు నాణేలను ప్రవేశపెట్టాడు. ఓకే. కాని ప్రభుత్వం నాణేల తయారీపై కంట్రోల్ పెట్టలేకపోయింది. దాంతో ప్రజలు తమ ఇండ్లలోనే దొంగ నాణేలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఓ మై గాడ్. ప్రతి ఇళ్ళూ ఒక టంకశాలగా మారిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అతని ఐడియాలు గొప్పవే అయినా వాటిని ఆచరణలో పెట్టలేకపోయాడు. అతని తర్వాత వచ్చిన ఫిరోజ్ షా తుగ్లక్ దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. అవును, ఫిరోజ్ షా తన సోదరుడు చేసిన తప్పుల నుండి నేర్చుకుని యుద్ధాల కన్నా ప్రజా సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టాడు. దివాన్-ఈ-ఖైరత్ అనే శాఖ. అంటే ఆ శాఖ ద్వారా పేద ముస్లిం అమ్మాయిల వివాహాలకు సహాయం చేసేవాడు. దివాన్-ఈ-బందగాన్ అనే శాఖను బానిసల సంక్షేమం కోసం ఏర్పాటు చేశాడు. వావ్. అయితే మతపరంగా కొంత కఠినంగా వ్యవహరించి బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించాడు. ఫిరోజ్గాబాద్, జాన్పూర్ వంటి అనేక నగరాలను నిర్మించాడు. తన ఆత్మకథ కూడా రాసుకున్నాడు. సొంతంగా ఆత్మకథ రాసుకున్న సుల్తాన్ కూడా ఉన్నాడా? అది చాలా ఆసక్తికరంగా ఉంది. మరింత శక్తివంతమైన తుగ్లక్ వంశం ఎలా పతనమైంది? దానికి ప్రధాన కారణం క్రీస్తుశకం 1398లో జరిగిన తైమూర్ దండయాత్ర. తైమూర్. మధ్య ఆసియా నుండి వచ్చిన తైమూర్ ఢిల్లీని దారుణంగా దూచుకుని లక్షలాది మందిని చంపి నగరాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈ దెబ్బతో ఢిల్లీ సుల్తానుల అధికారం, ప్రతిష్ఠ అన్నీ మస్కబారిపోయాయి. అదే తుగ్లక్ వంశ పతనానికి దారితీసిందన్నమాట. అవును. తైమూర్ దండయాత్ర తర్వాత సుల్తానుల అధికారం బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన సయ్యద్, లోడీ వంశాలు అందుకే అంత ప్రభావం చూపలేకపోయాయా? నిజమే.
తైమూర్ దండయాత్ర తర్వాత ఢిల్లీ ఒకప్పుడు ఉన్న వైభవాన్ని కోల్పోయింది. సయ్యద్ వంశం చాలా బలహీనంగా కేవలం ఢిల్లీ పరిసరాలకే పరిమితమైంది. ఓకే. ఆ తరువాత వచ్చిన లోఢీలు ఢిల్లీని పాలించిన మొదటి ఆఫ్ఘాన్ వంశం. వాళ్లు సుల్తానుల అధికారాన్ని కొంతవరకు పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. వీరిలో సికందర్ లోఢీ ఒక ముఖ్యమైన పాలకుడు. సికందర్ లోడీ ఆగ్రా నగరంతో ఇతనికి సంబంధముంది కదా? కరెక్ట్. క్రీస్తు శకం 1504లో ఆగ్రా నగరాన్ని స్థాపించింది సికందర్ లోడీ. ఎందుకు? ఢిల్లీ ఉండగా కొత్త రాజధాని అవసరమేమొచ్చింది? ఆహా, ఢిల్లీ పక్కన యమునా తీరాన ఆగ్రాను నిర్మించడం వెనుక ఉన్న వ్యూహం గంగాలోయపై రాజపుత్రులపై నియంత్రణ సాధించడం. ఓ, వ్యూహాత్మక నగరం. అవును. అతను భూమిని కొలవడానికి గజ్-ఇ-సికందరీ అనే ఒక ప్రామాణిక కొలమానాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఇక చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ, అతంతోనే ఈ సుదీర్ఘ యుగం ముగిసింది. అవును. ఇబ్రహీం లోఢీ కాలానికి వచ్చేసరికి సుల్తాన్ అధికారం పేరుకే మిగిలింది. అతని అహంభావం వల్ల సొంత ఆఫ్ఘాన్ సర్దారులే అతనికి శత్రువులయ్యారు. అంతర్గత కలహాలు. చాలా ఎక్కువగా. ఈ బలహీనతే బాబర్కు ఒక సువర్ణావకాశంగా మారింది. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ బాబర్ను భారతదేశంపై దండెత్తమని స్వయంగా ఆహ్వానించాడు. ఓహ్, ద్రోహం. దాని ఫలితమే క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధం. ఆ యుద్ధంలోనే ఇబ్రహీం లోడీ ఓడిపోయాడా? ఓడిపోవడమే కాదు, యుద్ధరంగంలోనే మరణించాడు. బాబర్ యొక్క ఉన్నతమైన సైనిక వ్యూహాలు, ముఖ్యంగా ఫిరంగి దళం ముందు ఇబ్రహీం లోడీ సైన్యం నిల్వలేకపోయింది. అంతే. ఆ ఒక్క యుద్ధంతో 320 ఏళ్ల సుల్తానుల పాలన ముగిసిపోయింది. అక్కడితో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది పడింది. సరే, ఈ సుదీర్ఘకాలం మన దేశంపై ఎలాంటి ముద్ర వేసింది? ముఖ్యంగా వాస్తుశిల్పంలో ఒక కొత్త శైలిని పరిచయం చేసింది కదా? ఖచ్చితంగా. వారు ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పం అనే ఒక అద్భుతమైన శైలిని పరిచయం చేశారు. ఇందులో భారతీయ మరియు ఇస్లామిక్ నిర్మాణ శైలులు కలిసిపోయాయి. ఆర్చులు, డోమ్లు. అవును. ఆర్చులు అంటే కమానులు, డోమ్లు అంటే గుమ్మటాలు. ఇవి ఈ శైలిలో ప్రధాన లక్షణాలుగా మారాయి. కుతుబ్ మినార్, అలై దర్వాజా దీనికి గొప్ప ఉదాహరణలు. లోడీల కాలంలో సమాధుల నిర్మాణంలో డబుల్ డోమ్ లేదా జంట గుమ్మటం అనే ఒక కొత్త టెక్నిక్ వచ్చింది. డబుల్ డోమ్ అంటే? అంటే భవనం లోపల పైకప్పు ఎత్తు సౌకర్యవంతంగా ఉంటూ బయటి నుండి చూస్తే గుమ్మటం చాలా పెద్దదిగా, గంభీరంగా కనిపిస్తుంది. వావ్, ఇంట్రెస్టింగ్. సాహిత్యం, సంగీతం రంగాల్లో కూడా ఇలాంటి సమ్మేళనం జరిగిందా? అవును. ఈ యుగానికి చెందిన గొప్ప వ్యక్తి అమీర్ ఖుస్రూ. బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, సంగీతకారుడు, పండితుడు. భారతదేశపు చిల్లుక, తోతాయే హెంత్. సరిగ్గా. సితార్, తబలా వంటి వాయిద్యాలను, ఖవ్వాలీ సంగీతాన్ని కనిపెట్టింది ఇతనే అని నమ్ముతారు. అతను బాల్బన్ నుండి తుగ్లకుల వరకు అనేక మంది సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. అనేక సంస్కృత గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి. ఇది రెండు గొప్ప సంస్కృతుల మధ్య జరిగిన మేధోపరమైన మార్పిడికి నిదర్శనం. మొత్తానికి ఢిల్లీ సుల్తానుల యుగమనేది కేవలం రాజవంశాల మార్పు మాత్రమే కాదు. ఇది బానిసలుగా వచ్చి పాలకులుగా మారిన వారి కథ, గొప్ప సంస్కరణలు మరియు విఫల ప్రయోగాల కథ. మరియు చివరకు మొఘలుల రాకతో ముగిసిన ఒక పరివర్తన శకం. అవును. ఈ కాలంలో ఏర్పడిన పరిపాలన, సాంస్కృతిక మరియు వాస్తుశిల్ప పునాదులు రాబోయే శతాబ్దాల పాటు భారతదేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇక్తా వ్యవస్థ, ద్రవ్య సంస్కరణలు, కొత్త నిర్మాణ శైలులు ఇవన్నీ తరువాతి కాలంలో, ముఖ్యంగా మొఘలుల కాలంలో మరింత అభివృద్ధి చెందాయి. అంటే సుల్తాన్లు వదిలి వెళ్లిన వారసత్వం చాలా సంక్లిష్టమైనది మరియు ముఖ్యమైనది. నిస్సందేహంగా. ఈ చర్చ ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. ఒక నాయకుడు వారసత్వాన్ని వారు అమలులో విఫలమైనప్పటికీ వారి గొప్ప, ముందుచూపుగల ఆలోచనలు ఎక్కువగా నిర్వచిస్తాయా? లేదా వారి స్థిరమైన, విజయవంతమైన, కానీ బహుశా తక్కువ ప్రతిష్టాత్మకమైన పరిపాలన నిర్వచిస్తుందా? మంచి ప్రశ్న. మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి వారిని మనం ఎలా అంచనా వెయ్యాలి? దీని గురించి ఆలోచించండి.